హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. బై ద వే, ఈ వీడియో ఏంటంటే మన ఛానల్ అయితే రీసెంట్గానే 10K సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ చేసింది. అందువల్ల వీడియో అయితే చేస్తున్నాను. నేను ఒకసారి చెప్పున్నా ఒక షార్ట్ వీడియోలో 9K వచ్చినప్పుడు మన ఛానల్ 10K సబ్స్క్రైబర్లు రీచ్ అయితే నా లైఫ్ స్టైల్ మొత్తం వీడియో చేసి పెడతానని. అందువల్ల నేనైతే ఒకటి అనుకున్నాను, నా గురించి పూర్తిగా అందరికీ తెలియాలని ప్రతి ఒక్క పార్ట్ చెప్పాలనుకుంటున్నాను. అందువల్ల ఈ వీడియో నాకు తెలిసి 2 or 3 పార్ట్స్గా అయితే వస్తుంది. అన్ని పార్ట్లు చివరి దాకా చూసి నా గురించి తెలుసుకోండి. మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బై ద వే, నా పేరు శివకుమార్ అలియాస్ డార్లింగ్ శివ. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. మీరు అనుకున్నంత అయితే ఏం లేదు నాకు. మా నాన్న ఒక కూలి పని చేసుకునే వ్యక్తి అండ్ అమ్మ నా బంగారం. అమ్మ ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో పని చేసుకుంటుంది. సో నన్ను ముద్దుగా చూసుకుంటుంది. ఇంకా అక్క అక్క రొటీన్, అక్క గురించి చెప్పాల్సిందే ఉంది. నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఇలా చేస్తున్నాను, వీడియోస్ చేస్తున్నానంటే ఫస్ట్ సపోర్ట్ చేసింది మా అక్కే. సో అక్క, నేను, అమ్మ, నాన్న, మేము నలుగురం. ఇంకా చెప్పాలంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th దాకా మా ఇంటికాడ ఉన్న కార్ఖానా స్కూల్లో అయితే చదువుకున్నాను. నెక్స్ట్ 6th to 10th ఆర్ఎం స్కూల్ అయితే చదువుకున్నాను. చదువులో మనం అంత తోపు అయితే కాదు, అయితే చదవతా పర్లేదు. ఇంకా పెత్తరోడిని. చిన్నప్పుడు తెలిసిందే కదా, కాలంలో బాల్ పడితే ఎత్తుకోవడం. సో ఇలా క్రికెట్లు ఇలా అలా అలా అంతా తిరిగేలోకి భయంకరంగా కొడతాడు మా నాన్న నన్ను అయితే. కానీ కొట్టిన మరియు క్షణం ప్రేమగా వచ్చి 5 రూపాయలు కానీ ఏదో ఒకటి తీసుకోమని 5 రూపాయలు ఇస్తాడు. అలాగే ట్యూషన్, 4th క్లాస్లో ట్యూషన్ జాయిన్ అయ్యాను. మసన్ సార్ ట్యూషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మసన్ సార్ తెలియకపోతే తెలుసుకోండి. 4thలో జాయిన్ 1, 2 or 3 months అయితే ఉన్నాను. మళ్ళా ఏదో కొట్టేది చూసి భయపడి ట్యూషన్కే పోలేదు. అలా ఇలా తిరిగి 9th క్లాస్లో అయితే మళ్ళీ ట్యూషన్ అయితే జాయిన్ అయ్యాను. ఇంకా 10th విషయానికి వస్తే ఓకే, పర్లే, బాగానే జరిగింది. ఇది 10th పాస్ అయ్యాను, కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంటర్ విఆర్ చేసి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను. అప్పుడు మా నాన్న ఎత్తుకున్నాడు నన్ను. సో కరోనాలో పాస్ అయిపోయాను మళ్ళీ. అలా 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 జరిగింది. ఇంటర్ అయితే కంప్లీట్ అయ్యి డిగ్రీలో జాయిన్ అవుతామా వద్దా, మా నాన్నేమో బీటెక్ చేయాలా, మా ఫ్రెండ్ బీటెక్ చేస్తామా ఇది అన్నారు. సో నాకు అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇంటర్ సెకండ్ ఇయర్లో నుంచి ఈ యాక్టింగ్ మీద ఇలా రీల్స్ చేయడం ఇలా అలా అలా చేస్తున్నా. కొంచెం అటు ఇటు ఆలోచిస్తూ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో కూడా వద్దన్నారు, డిగ్రీ ఏమో చదువుకోవలేదు పో ఇది అన్నారు. రేపు అన్న రోజు నేను అడగకూడదు కాబట్టి నేను అడిగిన వెంటనే నన్ను మళ్ళా డిగ్రీలో జాయిన్ చేయించారు. బట్ మనకు కాలేజీ పోయింది లేదు. సో దట్ ఈస్ సెకండరీ. ఒక 6 months ఏం పోయాను కాలేజీకి డిగ్రీలో. ఇదంతా డిగ్రీలో బీఎస్సీ తీసుకున్నాను. సో ఒక సబ్జెక్ట్ అయితే ఉంది, ఇప్పటికీ ఉంది, ప్రజెంట్కి 1 or 2 ఉన్నాయి. సో అది ఎన్ని ఉన్నాయి కూడా కరెక్ట్గా తెలియదు. సో పాస్ అయినట్టు మూడు ఉంటే వాటి పాస్ అయ్యాను, మిగతా 2 చూసుకోవాలి, రిజల్ట్స్ రాలే ఇంకా. సో అలాగా. ఇంకా ఫ్రెండ్స్ విషయానికి వస్తే నాదొక పెద్ద సర్కిల్ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి చిన్న బెస్ట్ ఫ్రెండ్ ఇది ఉంటుంది. సో నాకు ప్రతి ఒక్కరు బెస్టే. వాళ్ళల్లో ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాసిర్ అనే ఒక అతను అండ్ గౌసు. మేము ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత సెకండ్ క్లాస్లో ఏమో జాయిన్ అయ్యాడు గౌసు. ఇప్పటికీ ప్రజెంట్ నాతో ఉంటాడు.
నాతో పాటు వీడియోస్ చేస్తుంటాడు వాడు. మ్, ఆ తర్వాత ఆర్ఎం స్కూల్ షిఫ్ట్. గౌస్ అనేవాడు నా జూనియర్. సో అయినా మేము క్లోజ్, ఒకే క్లాస్ ఉండాలా. సో నేను వాడు ఒక సంవత్సరం డిఫరెంట్గా జాయిన్ అయ్యాడు. అలాగా ఆర్వెన్ స్కూల్. ఆర్వెన్ స్కూల్ అనగానే నాకు ఫస్ట్ మమ్మల్ని చూసి మమ్మల్ని కనుక్కునేది ఎవరైనా ఉన్నారంటే నేను, వంశీ అనేవాడు, వినోద్. మేము ముగ్గురం మంచి ఒకే ఒకే బెంచ్. సో ఎయిత్ దాకా ఎలా ఎలా ఉన్నానంటే గొడవలు ఏదే పెత్త ఎయిత్ దాకా గొడవలు, ఎవడు మా జోలికి వచ్చేది లేదు, చాలా ఉండింది. ఎయిత్ నుంచి గొడవలు వద్దు, ఎవరి మీద చెయ్యి ఎత్తకూడదు, నా పార్టీకి నేను ఉండేది. అయినా నన్ను గెలికే వాళ్ళు గెలుతుంటారు. నెక్స్ట్ 10th కంప్లీట్ అయిపోయింది. మా ఇద్దరు ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను. సో అదే విధంగా అదే ముగ్గురు ఇంటర్లో తగిలారు. వన్ ఆఫ్ ది మెంబర్స్ జయకృష్ణ, ఫిరోజ్, వెంకట్ సాయి. ఈ ముగ్గురు నేను. జయకృష్ణ, ఫిరోజ్ అనేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం, నేను వెంకట్ సాయి, దామోదర్ అనేవాడు ముగ్గురు తెలుగు మీడియం. సో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మ్యాథ్స్కి, ఇంగ్లీష్కి, ఈ తెలుగుకి కంబైన్ చేస్తారు. అప్పుడు మేమందరూ ఒక బెంచ్లో కూర్చుంటాం. లాస్ట్ 2 బెంచెస్ మావే. ఆ 2 బెంచెస్ ఇంగ్లీష్ పీరియడ్ అయితే చెప్పవల్లే రచ్చ చేస్తాము. తెలుగు మేడం వచ్చిందంటే అమ్మ దండాలమ్మ అనేది చాలా చాలా బాగుండింది. నాకు స్టడీ పరంగా అంటే ఇంటర్మీడియటే చాలా బాగా నచ్చేది. మంచి మెమరీస్ ఉన్నాయి. మళ్ళీ తిరిగిరావు. డిగ్రీలో కాలేజీకి ఎందుకు మానేసారంటే అసలు ఎవరు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అనేది మన ఇష్టం, పోవడం, చదువుకోవడం, ఏదోటి. వచ్చినోడికి చదువు చెప్తారు, ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు అని ఏం పట్టించుకోరు. సో అది నాకు కొంచెం నచ్చక, ఎవరు తెలియని వాళ్ళు అంతా ఇంగ్లీష్ మీడియం. బై ద వే ఇంగ్లీష్ మీడియం డిగ్రీలో ఐ థింక్ నాకు అంత సెట్ కాలేదు. పర్లేదు, డిగ్రీ అయితే కంప్లీట్ చేయబోతా తొందరలో. ఇంకా కాలేజ్, స్కూల్, ఇంటర్ అన్నీ అయిపోయింది. ట్యూషన్లో పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో బై ద వే ఇప్పటికీ నాతో ఉన్నవాడు ఉదయ్, ప్రదీప్, సాయి. వీళ్ళు ముగ్గురు ఇప్పటికీ నాతో ఉంటారు. అండ్ భాను, అల్లాప్రకాష్, హర్ష, వీళ్ళందరూ చాలా బాగున్నారు నాతో. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్ళిపోయినారు. ఎలా అంటే స్ప్రెడ్ అయిపోయారు. సో ఇప్పుడు నేను ఒక్కడిని, ఉదయ్ ఉన్నాడు తోడుగా. ఉదయ్ మాత్రం నేను వెంకటగిరి వెళ్తే ఉదయ్ నేను ప్రజెంట్ చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ మై జర్నీ ఉదయ్. ఫ్రెండ్స్ విషయంలో మావాడు నాతోనే ఉంటాడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాడు. ఎనీథింగ్ ఏదైనా కావాలన్నా చేస్తాడు, వాడికి ఏదైనా కావాలన్నా అడుగుతాడు. మా ఇద్దరి దగ్గర మొహమాటాలు లేవయ్యా, ఏదంటే అది ఎరా పొర. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ మై వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా తమ్ముళ్ళ వేలోకి వస్తే మొన్న ఉదయ్తో పాటు గౌస్ కూడా ఉన్నాడు, మర్చిపోకండి. అతను కూడా ఇప్పటికీ ప్రజెంట్ నా కోసం ఏదైనా చేయడానికి గౌస్ కూడా ఒకడు. మళ్ళీ చెప్పుకోకుండా ఉంటే బాగోదు. నాకు ఎవరెవరు ఏమేమి చేశారు అందరూ గుర్తున్నారు, బట్ చెప్పడం చాలా తక్కువ. మొన్న బ్రదర్స్ వేలోకి వస్తే హరి, చందు, కుశల్. నాకు గుర్తొచ్చేది వీళ్ళు ముగ్గురు. ఆ తర్వాత అల్తాఫ్, తరుణ్. ఈ 5 మంది. వీళ్ళ 5 మంది ఎలాగంటే అంటే చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. వీడియో అంటే వాళ్ళు ఏం ఆలోచించే వాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా పని ఉన్నా కాస్త ఆపుకొని నా కోసం వచ్చి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకో హరి కూడా ఉన్నారు, వాడు కూడా అప్పుడు బాగానే సపోర్ట్ చేశాడు. ఇప్పుడు కొంచెం నేనేదో యాటిట్యూడ్ చూపిస్తున్నానని ఒకరోజు అన్నాడు. ఎలా సో నాకే అనిపించింది, అరే నేను ఏ రోజు ఐ థింక్ నాకు తెలిసిన వాళ్ళు, నేను బాగా క్లోజ్గా తిరిగే వాళ్ళకి తెలుసుంటుంది. ఐ థింక్ నేను అంత యాటిట్యూడ్ చూపాను. ఓకే, సారీ బై ద వే. నేను ఏమైనా నీకు యాటిట్యూడ్ చూపించుంటే ఓకే.
ఇంకా చెప్పాలంటే ప్రజెంట్ తిరుపతిలో ఉన్న తిరుపతిలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రదర్ విల్సన్ అన్న, భరత్ అన్న, లడ్డుబాయ్, చక్రి అన్న, దర్బార్ బ్రో, శివ కార్తిక్ బ్రో, దిలీప్ బ్రో. సో ఇలా చాలామంది ఉన్నారు. చెప్పుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్కరు ఎంత ఇంపార్టెంటో నా లైఫ్లో అనేది ప్రతి ఒక్కరి గురించి చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తాను.